హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. ఇంకా ఇది వచ్చేసి అయితే నిన్నటి వ్లాగ్ అనమాట. సో నిన్నైతే శుక్రవారం కదండి. సో ఇంకా చాలామంది అయితే శుక్రవారం కూడా పూజ చేస్తుంటారు కదా. ఇంకా నేనైతే ఏం చేయనండి. ఇంకా తెలుసు కదా మీకు, సోమవారం మంగళవారమే ఇంకా ఇల్లంతా నీట్గా చేసుకొని అన్ని పనులు చేసుకొని దీపం పెట్టే వరకే మధ్యాహ్నం అవుతుంది అనమాట. ఇంకా ఆ టైంకి తినేస్తాను. సో ఇంకా 2 రోజులే నాకు ఇంకెక్కువ అయిపోతదనమాట. ఇంకా శుక్రవారం ఇంకా ఏం పెట్టను. చూడాలి ముందు ముందైతే. అంటే ఇప్పుడు రెంటెడ్ హౌస్ కదండీ. అందులో అన్ని ఫెసిలిటీస్ అయితే ఏం లేవు. కొంచెం ఓన్ హౌస్ కట్టుకున్నాక, సొంతం ఇల్లు కట్టుకున్నాక కొంచెం అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటే పనులు కూడా తొందరగా తీరుతాయి. అప్పుడు పెట్టొచ్చు దీపము, పూజ చేయొచ్చు అన్నట్టు అనుకుంటున్నాను. చూడాలి ఇక ముందు ముందైతే. ఇంకా పిల్లలు కూడా చిన్న ఉన్నారు కదండి. వాళ్ళని చూసుకుంటే ఈ మళ్ళీ సోమవారం రోజు, మంగళవారం రోజు, మళ్ళీ శుక్రవారం రోజు దీపం పెట్టాలంటే ఈ పనులతోటే నాకు ఎక్కువ అయిపోతుందన్నమాట. సో అదండి ఫ్రెండ్స్. ఇంకా ఇక ఇక్కడ వచ్చేసి అయితే నేను పిల్లల్ని స్కూల్ నుండి తీసుకురావడానికని బయలుదేరాను అనమాట. ఇక ఇంట్లో పనులు అయితే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. కానీ ఇంకా 15 నిమిషాల టైం ఉంది. ఇంకా టైం ఉంది కదా అనేసి, ఎందుకంటే మా పాప వాళ్ళ టీచరు 3:30 గాంది పంపించదనమాట. అంటే వాళ్ళకు ఓరల్ మిస్ అవుతుంది. ఇంకా అందుకనే ఇక సరేలే అనుకొని ఇంకా ఇక బట్టలైతే ఆ పిండి నేను గోడ మీద వేసానమాట. ఇంకా అవి ఆరేస్తున్నానండి. ఇక కొన్ని ఉన్నాయి బట్టలు. ఇక గాలి అంటే గాలి వస్తుందన్నమాట నేను బట్టలు ఆరేసే టైంలో. ఇక సరే అనేసి క్లిప్లు అయితే పెట్టేస్తున్నాను. మళ్ళీ ఆయనతో కింద పడిపోయి డ్రమ్లలో అంటే మా డ్రమ్ముకు ఒక డ్రమ్ముకు అయితే మూత ఉన్నది, ఇంకో డ్రమ్ముకు అయితే మూత లేదనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే గాలి రాదు కదా, అప్పుడు అంత క్లిప్లు ఏం పెట్టాను. అంటే ఇట్లా బట్టలకు పెట్టే క్లిప్స్ ఉంటాయి కదా, అవి ఇంకా బాగా వస్తుందనేసి పెట్టేసి ఇంకా బట్టలు అయితే ఆరేసానండి. ఆరేసి ఇగో ఇక్కడైతే పిల్లల్ని అయితే స్కూల్ నుండి తీసుకొచ్చానండి. తీసుకొచ్చి ఇగో నేనైతే వాళ్ళకు ఈ పపాయ ఉంటుంది కదా, పొప్పడి పండు అంటాం మేమైతే. సో ఇక అదైతే కట్ చేసి ఇస్తున్నాను. మార్నింగ్ ఏంటంటే మా హస్బెండ్ కూరగాయలు తీసుకొచ్చాడండి. ఇక వస్తూ 2 పొప్పడి పండ్లు కూడా పట్టుకొచ్చిండు అనమాట. ఇక పొద్దునైతే కొంచెం తినేసి పాలు గిట్లా తాగేసి ఇక వాళ్ళు స్కూల్కి పోయారు అనమాట. మా వాడేమో పాలు బిస్కెట్లు తింటాడనమాట. సో ఇక అట్లా అన్నట్టు ఇక అదే ఇంకో పొప్పడి పండు ఉంటే ఇక మా పాపకి ఏంటంటే పండ్లు అంటే ప్రాణం అండి. నాకు కూడా అంతే ఇష్టం అన్నట్టు ఫ్రూట్స్ అయితే. చెప్పాను కదా, ఇక మా బాబుకేమో అంత ఇష్టం ఉండదు. సో ఇక ఇక్కడ కట్ చేసిన, ఇక మా పాపకి వేసి ఇచ్చిన, ఆమె తినేసింది. మళ్ళీ బ్రెడ్ కూడా టోస్ట్ చేసి ఇచ్చిన అనమాట. వాళ్ళకి కొంచెం బటర్ వేసి పెంక మీద టోస్ట్ చేసిస్తే 2 తింటుర్రు. 2 వేసాను పిల్లలకి. ఇక మా వాడేమో తినలేదన్నమాట. ఇక తీసి మళ్ళీ ఆ గిన్నెలో తీసి ఈ వేరే ఎల్లో కలర్ ప్లాస్టిక్ది ఉంది కదా అందులో వేసిన అనమాట. ఇక నేను తిందామనేసి. సో అదన్నట్టు ఇక వాడు బ్రెడ్ తిన్నాడు. కొంచెమే తిన్నాడు అనమాట పొప్పడి పండు. ఇక ఆ బ్రెడ్ ఇంకా తినేసుకుంటా అక్కడైతే కూర్చురు అనమాట. ఇక తింటున్నారు. ఇక నేనైతే చాయ్ పెట్టేసుకొని చాయ్ అయితే తాగేసిన అండి. తాగేసి ఇక ఇక్కడ బాసనలు అయితే తోమిపెట్టినా అనమాట. ఇక టబ్లో అన్నీ వేసేస్తాను కదా, కొంచెం వాటర్ అన్నీ పోయాక నిమ్మలంగా చదురుకుంటా అన్నట్టు. మళ్ళీ ఆయనత పచ్చి దాని మీదనే చదిరేమనుకోండి, ఇప్పుడు ఈ స్టాండ్ ఉంది కదా, బాసనల స్టాండ్, అది కూడా తుప్పు పట్టే అవకాశం ఉంటుంది కదా, అంటే జంగు వస్తుంటుంది అక్కడక్కడ. ఎందుకు వచ్చింది అనేసి మెల్లగా చదురుకుందాంలే అనేసి ఆ బట్టలన్నీ మొత్తం బట్టలు అంటున్నా, బాసనలన్నీ నీళ్ళన్నీ ఒడిసినాక అప్పుడు చదురుతూ ఉంటా అన్నట్టు. ఇంకా టబ్ నిండి ఇంకా చాలా బాసనలు ఉంటాయి అన్నమాట. ఒక టబ్ అయితే కొనుక్కోవాలండి పెద్దది, జర బాసనలు అన్నీ నిండా పట్టేటట్టుగా ఒక పెద్ద టబ్ అయితే కొనుక్కోవాలి. సో అదనమాట. ఇక్కడైతే అన్నీ చదురుతున్నానండి. ఇంకా ఏమంటారు, ఇక వంట అయితే చేయాలి. అయితే పొద్దున కూరగాయలు తీసుకొచ్చిందని చెప్పిన కదా, ఇంకా మార్నింగ్ ఏం చేశానంటే నేను పాలకూర, అది మన బచ్చల కూర ఉంటుంది కదా, ఆ బచ్చల కూర ఫ్రై చేశాను అనమాట. ఇంకా బచ్చల కూర ఫ్రై చేశాను, అన్నం వండాను, ఇంకా చపాతీలు కూడా చేశానండి. ఇక మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట చపాతీలు చేయడము. ఎందుకంటే మొన్న కాలు మీద బండబడ్డప్పటి నుంచి నేను చేయట్లేదు అనమాట. అంటే నిలబడనికి కాక ఇక నొప్పి ఉంటుంది కదండి, దాంతోపాటు మళ్ళీ తర్వాత ఫీవర్ కూడా వచ్చింది కదా నాకు. ఒక 15 రోజుల నుంచి చేయట్లేదు, దాదాపు 20 రోజులు అయింది అనుకుంటా చేయట్లేదు చపాతీలు. ఇక మళ్ళీ ఇక మా హస్బెండ్ చేయమన్నాడు, ఇక చేస్తున్నాము. ఇక పిల్లలకు కూడా తింటారు అన్నట్టు. సో అదనమాట ఫ్రెండ్స్. ఇక తర్వాత బెండకాయలు అయితే కట్ చేసి పెట్టాలి. ఇక ఇక్కడ ఏంటంటే హోంవర్క్ చేయిస్తున్నాను. ఇక వాళ్ళకు ఎగ్జామ్స్ ఉన్నాయి, అంటే ఫిఫ్త్ నుంచి అనుకుంటా, 5th 6th అండి.
సిక్స్త్ ఫిఫ్తే. సో ఫిఫ్త్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. సో ఇక వాళ్ళకైతే కొంచెం ఇంకా జర స్ట్రిక్ట్గా హోంవర్క్ చేపిస్తున్నాను, దాంతోపాటు ఇక రివిజన్ కూడా చేయిస్తున్నాను. సో ఇక్కడైతే కూర్చున్నానండి. ఇక పిల్లలు ఇంకా జరసేపు అయితే ఆడుకొని వచ్చిరు. యాక్చువల్ చెప్పాలంటే బయట జరసేపు ఆడిపించుకొని తీసుకొని వచ్చిన అనమాట. ఇక వచ్చాక మా వాడైతే మమ్మీ నాకే ఫస్ట్ ఇవ్వాలని ముందు ఉంటాడు అనమాట. వాడైతే ఇక అక్క కంటే ముందు నాకే చేపి అంటాడు అనమాట. వాడు ఏది అసలు గెలవనియడు అన్నట్టు. ఇక మా పాపకు చెప్పని కూడా చెప్పనియడు. అమ్మ ఇట్లా హోంవర్క్ ఇది రాయి అని చెప్తుంటాను కదా, అట్లా చెప్పని కూడా చెప్పనియడండి. ఫస్ట్ నాకే హోంవర్క్ చేపియాలంటుంటాడు, ముందు పెడుతుంటాడు ఇక నాకు బ్యాగు. ఇక అట్లా చేస్తుంటాడు అనమాట. సో ఇక వానికైతే వీనికి చేపించిందే బెటర్ హోంవర్క్ అనేసి ఫస్ట్ అయితే వానికి చేయిస్తానమాట. ఎందుకంటే తొందరగా అయిపోతుంది, వాళ్ళకి కొంచెమే ఉంటుంది అనమాట హోంవర్క్ అయితే. సో అదన్నట్టు ఫ్రెండ్స్. ఇక అక్కడైతే ఇక మా పాప ఇక మెల్లమెల్లగా ఒక్కొక్క హోంవర్క్ రాస్తూ ఉంటుంటుంది. ఇక పక్కన పక్కనైతే కూర్చొని రాపిస్తుంటాను. ఇక ఒక్కొక్కసారి తను రాసేది ఉంటుంది కదా, తనకు ఈజీగా ఉండేది రాసేస్తుంటుంది. ఇక నేను అంతలోపు వంట గిట్ల ఏమన్నా పనులు చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇక ఇక్కడైతే బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. కట్ చేసి పెట్టేసుకొని పొయ్యి మీద వేసేసాను. ఇక ఉల్లిగడ్డ అయితే మగ్గుతుంది. ఇక మా వాడు ఇక్కడ చీమలను కొడుతున్నాను అనమాట. గోడల మీద చీమలు మన ఉంటాయి కదా, వీటిని ఎలా కొడుతుండో ఏమో చేస్తుండు వాడు, అట్లనే చేస్తుంటాడు. సో ఇక ఇక్కడైతే ఇల్లు ఊకేసిన అండి. బెండకాయలు అంతా కట్ చేసేసరికి కింద పడిపోయినాయి అన్నట్టు. ఇక అవన్నీ ఇక ఊకేసి చెత్తబుట్టలు వేసేసినాను. ఏందంటే లేకపోతే ఇక అవి కనిపించినాయి అంటే ఇక మా పాప అంటే జర అంత ఉండదు, కానీ మా వాడే అవి తీసి అటు ఇటు ఇసురు కొడతా ఉంటాడు అనమాట. వాడు అట్లనే చేస్తాడు. బొమ్మలైనా కూరగాయలైనా మనం కట్ చేసినవి ఉంటాయి కదా, వాడు ఆట ఆడుతుంటాడు అనమాట, ఇసురు కొడతా ఉంటాడు. ఇక అవి ఎక్కడెక్కడనో మూలకు పడిపోతుంటాయి కదా, మళ్ళీ నాకు ఇక తీసుకురావడము ఊడ్చడం కష్టం అవుతుంది కదా అనేసి దెబ్బకే ఇక ఊడ్చేసి ఇక చెత్తబుట్టలు వేసిన అనమాట. ఇక తర్వాత ఇక ఇక్కడ ఉల్లిగడ్డ మగ్గగానే పసుపు వేసేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది. ఇక తర్వాత మన బెండకాయలు అయితే కట్ చేసేసి వేసేసుకున్నాను. ఫ్రై ఏం చేస్తలేను, కూరలాగా చేస్తున్నాను అనమాట, బాగుంటుంది. ఇక ఇక్కడైతే మా వాడు ఇగో ఉరుకుతుండనమాట, బయటికి పోకురా అని ఇక్కడ అరుస్తున్నాను నేను వానితోటి. ఇక చీపురు పుల్ల తెచ్చుకోవడానికి పోతున్నా మమ్మీ అని చెప్తుండు నాతోటి. ఇక మా పాపనేమో ఇక్కడ హోంవర్క్ రాస్తుంది. ఇక పిల్లలకు రాగానే ఫ్రెష్ అప్ చేసి వాళ్ళు ఏమైనా తిన్నాక ఇక ఇక్కడైతే నేను సాప వేసేస్తానండి. సాప తీసుకుంటే చాలా మాకు బెస్ట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే బండలు చల్లగా ఉంటాయి, కింద కూడా కూర్చోబుద్ధి కాదు కదా. ఇక రాంగ కూడా ఇప్పుడు వచ్చేది చలికాలము, వర్షకాలం అయితే ఇప్పుడు అయిపోతుంటుంది. ఇక తర్వాత చలికాలమే కదండి, అప్పుడు చలి చాలా విపరీతంగా ఉంటుంటుంది కదా, ఇల్లంతా చల్లగా ఉంటుంది, బండలు అయితే ఘోరంగా చల్లగా ఉంటాయి కదా అనేసి ఇక తీసుకున్నాము. ఇక బండల మీద వేసేసి అట్లా చేప మీద మంచిగా కూర్చుంటారు పిల్లలు. ఇక హోంవర్క్ ఇట్లా రాపియచ్చు, మేము అంటే ఇక డిన్నర్కి ఇట్లా మేము లంచ్ కూడా చేస్తుంటాం కదా, ఇక దాని మీద కూర్చొని తినొచ్చు అన్నట్టు. ఇక నాకైతే మంచిగా అనిపించింది చేపను చూస్తుంటేనైతే. సో ఇక ఇక్కడైతే మా వాడు ఇక చూస్తున్నారు కదా, పుల్లలు తెచ్చుకోవడము, ఇక ఇట్లా కాల్చడము ఊదడం అన్నట్టు, ఇక వాని పని అదే. ఇక నేనైతే ఇక అమ్మో నీతోను ఇట్లనే ఉంటుంది అనమాట. వాని మీద ఒక కన్ను వేస్తానండి నేనైతే. ఏం చేయడు, ఆ పుల్లని మన చీపురు పుల్లలు ఉంటాయి కదా, దాన్ని ఇట్లా ముట్టిస్తాడు, ఊదుతూ ఉంటాడు అనమాట పక్కకే. ఇక మనకు ఒక ఆట ఆడుతుంటాడు అట్లా. అయితే ఇక ఇక్కడ ఏమైందంటే టమాటాలు కోద్దామని 2 తీసానండి. చూడ్డానికేమో బయట ఫ్రెష్గా ఉన్నాయి మంచిగా లాతగా. ఇక చూడండి లోపల ఎన్ని పురుగులు ఉన్నాయో, ఆ వైట్ పురుగులన్నీ అవే అన్నట్టు. స్మెల్ వచ్చేస్తుంది నాకు, కట్ చేసేటప్పుడే స్మెల్ వచ్చింది అనమాట. ఏంది ఇట్లా మన మురిగిపోయిన స్మెల్ వస్తుంది కదండి, ఇట్లా బుడ్డిపోయిన స్మెల్, అంటే ఇట్లా ఖరాబ్ అయిన స్మెల్ అంటారు కదా. చూడంగానే ఇక లోపల పురుగులు ఉన్నాయి. ఇంకా నయం నేను చూశాను. ఇంకా మీకు 2-3 ఇట్లా కనిపిస్తున్నాయి, కానీ లోపల అయితే చాలా ఉన్నాయండి. అసలు నాకు ఒక కెమెరా చేతిలో పట్టుకున్నాను కదా, ఇంకో చేయితో సరిగ్గా చూపించడానికి రావట్లేదు. సో 2-3 పైన ఉన్నాయి, ఇంకా లోపల కుప్పలు ఉన్నాయండి పురుగులు అయితే. చూడండి పైన ఎంత మంచిగా ఫ్రెష్గా ఉన్నాయో టమాటాలు. ఇంకా అట్లా వస్తున్నాయి అన్నమాట ఈ మధ్య, అందుకని చూసుకొని కట్ చేయాలి టమాటాలు అయితే. ఇంకా ఇక చూడండి మన బియ్యంలో ఉంటాయి కదా, బియ్యం పురుగులు అంటాం కదండి, అవి అట్లున్నాయి అన్నమాట. ఇక మా పిల్లలు కూడా పక్కకుండి ఏది మమ్మీ చూపెట్టు మమ్మీ అంటా ఉన్నారనమాట. సో ఇక పక్కకు పెట్టేసి చెత్తబుట్టలు వేసేసానండి. ఇక వేసేసి ఇక తర్వాత ఇక మళ్ళీ వేరే 2 ఫ్రెష్గా తీసుకొని నీట్గా కడిగి మళ్ళీ చాకు కూడా కడిగాను అనమాట. మంచిగా నైఫ్ మొత్తం నీట్గా కడిగేసి ఇక మళ్ళీ చూస్తున్నాను స్మెల్ వస్తుందా అనేసి, కానీ ఫ్రెష్గానే ఉన్నాయి ఆ టమాటాలు అయితే.
ఎప్పుడు అట్లా రాలే కానీ ఇదే ఫస్ట్ టైము. అట్లా ఫ్రెష్‌గా ఉండి లోపల అట్లా పురుగులు ఉండడం ఇదే ఫస్ట్ టైం అనమాట. మామూలుగా అయితే టమాటాలు మెత్త మెత్తగా ఉంటే అట్లా ఖరాబ్ అయినట్టు ఉంటే మనకు తెలిసిపోతుంది కదా! అట్లా అందులో పురుగులు ఉంటాయి కదా! కానీ ఇదేందో మరి ఫ్రెష్‌గా ఉండి లోపల మొత్తం పురుగులే ఉన్నాయి. అందుకని కూరగాయలు కట్ చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా చూసుకొని కట్ చేయాలన్నట్టు. తర్వాత ఇక్కడైతే ఆ 2 టమాటాలు అయితే వేసేసానండి. వేసేసాను. ఇక మా వాడు చూడండి. అట్లా తీస్తాడు, అట్లా ఊత్తా ఉంటాడు, అట్లా తీస్తాడు, అట్లా ఊత్తా ఉంటాడు అనమాట. ఇక వాడిని చూసుకుంటే నేనైతే వంట చేస్తుంటానండి. ఏంటంటే ఇక వాడు బయటికి పోయిందంటే నాకు చాలా టెన్షన్ అనమాట. చెప్పిన కదా ఇంతకుముందు వ్లాగ్స్లో వాడు నా పక్కకుండి ఇట్లా ఆడుకుంటూ ఉంటేనే నాకు బెస్ట్ అన్నట్టు. ఇక ఆడుకోరా నాయన అని ఇక వాడిని చూసుకుంటే నేను చేస్తాను పని. ఇక బయటకు ఉరికిండంటే ఇక నాకు అస్సలు ఇక టెన్షన్ పెరిగిపోతుంటుంది అనమాట. ఏమవుతుందో, ఏడ దెబ్బలు తాకించుకుంటుండో, ఏం కథనో అనేసి. అందుకని నా పక్కకుందే నయము. సో బయటికి వెళ్ళినా సరే వాళ్ళేమో ఉరుకుతూనే ఉంటాను నేనైతే. ఇక వాడు చిన్నోడు కదండి, వానికి తెలియదు అన్నట్టు. మా పాప ఏంటంటే కొంచెం నిదానంగా మెల్లగా ఆడుకొని వస్తుంటుంది అన్నట్టు. ఇక ఆమె కూడా అంతే, అప్పుడప్పుడు దెబ్బలు తాకించుకొని వస్తుంటుంది. బోర్ల పడడము, మోకాలు గీర్పి ఇట్లా ఉంటాయి కదా, మోకాలకి దెబ్బలు తాకించుకోవడం అట్లా ఉంటుంది అన్నట్టు. అందుకనే వాళ్ళని ఇక బయట నించొని జరసేపు ఆడిపించుకొని వస్తా అన్నట్టు. ఇక తర్వాత ఇక్కడ అండి మా హస్బెండ్ వచ్చేసాడు. మేము తిన్నాము. బెండకాయ కూర చూసారు కదా, బాగా అయింది. గుజ్జులాగా చేసేసాను మొత్తం, మెత్తగా చేసేసాను అనమాట. వేడి వేడి అన్నంలో మంచిగా ఉంటుందండి. మొత్తం కొత్తిమీర, ధనియాల పౌడర్ అవన్నీ వేసి కొంచెం కారం తక్కువ వేసాను పిల్లల గురించి. ఇంకేసి తినేసాము. ఇక మా హస్బెండ్ అయితే ఇక్కడ నేను ట్యాబ్లెట్ తెప్పించుకున్నానండి. నాకైతే స్టమక్ పెయిన్ బాగా సాయంత్రం నుంచే స్టార్ట్ అయింది అన్నట్టు. విపరీతమైన స్టమక్ పెయిన్ అంటే కొంచెము ఏమంటారు, నరాలు ఇట్లా తెంపేసినట్టుగా బాగా నొప్పి వస్తుంది. నాకు ఒక 5-6 సార్లు ఇలానే జరిగిందండి. ఇలానే ట్యాబ్లెట్ తీసుకొస్తే వేసుకున్నాను, తగ్గింది. ఇక మళ్ళీ తెప్పించుకున్నాను అనమాట. రాగానే అప్పటికి బాగా నొప్పి బాగా ఎక్కువ అయిపోయింది అనమాట. మామూలుగా నొప్పి వస్తేనేమో నేను అస్సలు ట్యాబ్లెట్లు అసలు పట్టించుకోనండి. ఇక అదే తగ్గిపోతుంది కదా నిద్రపోతే అన్నట్టు అనిపిస్తుంది. ఇక బాగా నొప్పి వస్తే తప్ప తెప్పించుకోను. ఇక మెడికల్ షాప్కి వెళ్ళి చెప్పి తీసుకొని వచ్చాడనమాట మా హస్బెండ్ అయితే. ఇక వేసుకున్నాను తిన్నాక. ఇక తర్వాత రాంగ యాపిల్స్ అయితే తీసుకొచ్చాడండి. ఆఫీస్ నుంచి వస్తే యాపిల్స్ తీసుకొచ్చాడు. బాగున్నాయి అసలు. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడ్డము. మొత్తం ఇట్లా డార్క్ మెరూన్ ఉంటుంది కదా, అంటే బ్లాక్ కలర్ కాదు, అటు మెరూన్ రెడ్ కాదు, మొత్తం డార్క్ మెరూన్ కలర్లో మంచి ఉందన్నమాట. అవి బాగున్నాయి. వాటి స్టిక్కర్ మీద USA అని ఉందన్నమాట. మంచిగా ఉన్నాయి. 100కి 3 ఇచ్చారంట. కొంచెం మరి అవేమి యాపిల్స్ ఏమో తెలియదు కానీ ఇక కొన్ని బత్తాయిలు కూడా పట్టుకొచ్చిండు. 4 బత్తాయిలు 3 యాపిల్స్ అనమాట. ఇక మా పిల్లలు ఇక రాగానే ఇంకా కట్ చేసి ఇచ్చానండి. ఇక తింటున్నారు. వాళ్ళిద్దరికి హాఫ్ కట్ చేశాను. ఇక అప్పటికే పైన పొట్టు పీల్ చేసి ఇమ్మన్నారు, అంటే తీసి ఇమ్మన్నారు. కానీ ఇక నాకు స్టమక్ పెయిన్ అని అట్లనే తినండి రా, పొట్టు తింటేనే బలము అని అట్లనే కట్ చేసి ఇచ్చాను. చూడండి ఎంత బాగున్నాయో. డార్క్ మెరూన్ కలరు. మామూలుగా అయితే యాపిల్స్ వేరే కలర్లో ఉంటాయి కదా, కొంచెం రెడ్డిష్ కలర్లో, అక్కడక్కడ వైట్ ఎల్లో కలర్లో ఉంటాయి కదా. ఇవేమో చూడండి పెద్దగా ఉన్నాయి అన్నమాట, సైజులో పెద్దగా ఉన్నాయి. స్టిక్కర్ మీద అయితే USA అని ఉంది. మరి ఇవి అదర్ కంట్రీయో మనకు తెలియదు కానీ బాగున్నాయి అన్నమాట. మా మా బాబు పట్టుకుండు కదా చేతిలో, చూడండి బ్లాక్ కలర్ కనిపిస్తుంది. బ్లాక్ కలర్ కనిపిస్తుంది. అట్లున్నాయి. యాక్చువల్లీ ఇది కెమెరా ఇట్లా పెట్టేసరికి అంత క్లియర్గా లేదు కానీ బ్లాక్ కలర్లో ఉన్నాయి అన్నమాట. పెద్దగా ఉన్నాయి. ఇక నాకైతే అట్లనే చూడాలనిపిస్తుంది అనమాట. అంటే అవి అంత అట్రాక్టివ్గా ఉన్నాయి అన్నమాట అవి కలరు. ఇంకా ఇదే ఫస్ట్ టైం. మరి ఇవి ఏం యాపిల్సో నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నచ్చితే కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్.